హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకోసం అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకేనా? ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మరి 499 ఆఫర్ అతి త్వరలోనే ముగుస్తుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, నాస్తాలిక్ అంటే ఏమిటి? నాస్తాలిక్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, మధ్యయుగంలో భారతదేశంలో వాడుకలో ఉన్న ఒక రకం పర్షియా లిపి. మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్ అండి. ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని హూ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఎవరు నియమిస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు తెలిస్తే. తెలియకపోతే చీఫ్ జస్టిస్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, భారతీయ సముద్ర జలాల మీద తమ ప్రాబల్యం పెంచుకునేందుకు నీలినీటి విధానం అవలంబించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఫ్రాన్సిస్కో డి అల్మిడా. నెక్స్ట్, సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనము గుప్తులకు ఒక శాలంకాయన వంశానికి చెందిన వెంగి రాజుకు మధ్యలో ఉన్న విభేదాలను తెలుపుతుంది. అయితే ఆ శాసనంలో తెలుపబడిన శాలంకాయన రాజు ఎవరు? మూడవది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, హస్తివర్మ. నెక్స్ట్, శివాజీతో 1665లో పురందర సంధి కుదుర్చుకున్న మొఘల్ సైన్యాధిపతి ఎవరు? నాలుగవది ఆన్సర్ ఆప్షన్ 4, అంబర్ రాజు జైసింగ్. నెక్స్ట్, ఔరంగజేబ్ అనంతరం సింహాసనం అధిష్ఠించిన బహదూర్ షా ధరించిన బిరుదేంటి? ఏంటండి? మొదటి షా ఆలం. నెక్స్ట్, నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఆరవది ఆన్సర్ ఆప్షన్ 4, రాజమండ్రిలో కలదు. నెక్స్ట్, మొఘల్ ఆస్థానంలో 5000 జాత్ 5000 పవార్ హోదా పొందిన సిక్కు గురువు ఎవరు? ఎవరండి? గురు గోవింద్ సింగ్. నెక్స్ట్, శివాజీ రాజ్యంలో భూమి కొలతకు ఉపయోగించిన సాధనం ఏది? ఆప్షన్ 3 అండి, కత్తి అనే పేరుతో ఒక సాధనం ఉండేదండి. నెక్స్ట్, అష్టదిగ్గజాలను పోషించిన రాజు ఎవరు? అష్టదిగ్గజాలు. ఆప్షన్ 3, శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, శ్రీకాళహస్తీశ్వర మహత్యము కర్త ఎవరు? శ్రీకాళహస్తీశ్వర మహత్యము కర్త. ఆప్షన్ 4, దూర్జటి. నెక్స్ట్ వన్, 1878లో ఆంధ్రాలో ప్రార్థనా సమాజాన్ని ప్రారంభించిన వారు ఎవరు? 1878లో. ఆప్షన్ 4, రఘుపతి వెంకటరత్నము నాయుడు. నెక్స్ట్, నందాదేవి శిఖరము వీనిలో భాగంగా చెప్పుకోవచ్చు. నందాదేవి శిఖరము. ఆప్షన్ 2, కుమాయున్ హిమాలయాలు
ఎక్కడండి? కుమాయున్ హిమాలయాలు. నెక్స్ట్ విజయనగరం జిల్లా సాలూరు మండలంలో లక్ష్మీపురం, మక్కువ మండలం, శంభారా గ్రామాల మధ్య సువర్ణముఖి నదిపై నిర్మించిన జలాశయము ఏది? 13వది ఆప్షన్ 4 అండి, వెంగళరాయసాగర్ జలాశయము. వెంగళరాయసాగర్ జలాశయము. నెక్స్ట్ IUCN సంస్థ ప్రచురించే రెడ్ డేటా బుక్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి చేర్చిన వన్యజీవి పేరేంటి? ఆప్షన్ 2 కలివికోడి. ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక పంట తీవ్రత గల మొదటి 2 రాష్ట్రాలు ఏవి? అత్యధిక పంటలు పండే రాష్ట్రాలండి, పంజాబ్ మరియు హర్యానా. నెక్స్ట్ ఒడిషాలో వేదాంత్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రారంభమైన అవతార్ ఉద్యమాన్ని నడిపిన గిరిజన తెగ ఏది? ఆప్షన్ 3 అండి, కోన్స్. ఓకే, కోన్స్. పర్యావరణ పరిరక్షణ చట్టంలో ఏ సంవత్సరంలో శబ్ద కాలుష్యానికి కూడా వాయు కాలుష్యంగా పేర్కొనడం జరిగింది? ఆప్షన్ 2 అండి, 1987. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు ప్రారంభించారు? స్వచ్ఛ భారత్ మిషన్ 18. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 2014 అక్టోబర్ 2. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని ఆప్షన్ 3 ప్రధానమంత్రి నియమించడం జరుగుతుంది. నీతి ఆయోగ్కి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారండి? ప్రధానమంత్రి ఉంటారు. ఓకే. ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన మొదటి జల విద్యుత్ కేంద్రం ఏది? ఆప్షన్ 1 మార్చ్గన్ జల విద్యుత్ కేంద్రము. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏది? ఆప్షన్ 4 నెల్లూరు జిల్లా. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ ఎలిఫెంట్ క్రింద 2020-21 నుండి 2024-25 మధ్య కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంత మొత్తం కేటాయించింది? ఆన్సర్ ఆప్షన్ 2 35 కోట్లు. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి కాలం ఎన్ని సంవత్సరాల వయసు వరకు ఉంటుంది? ఆప్షన్ 1 65 సంవత్సరాల వరకు. నెక్స్ట్ 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా ఎన్ని వేల రూపాయలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తారు? 24, 3 75,000. 2023 మే 5 నాటికి కలకత్తా హైకోర్టు ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? కలకత్తా హైకోర్టు ఆప్షన్ 2 150 సంవత్సరాలు. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ జీవులను పుట్టుకతో చెవిటి జీవులుగా పేర్కొంటారు? చెవిటి జీవులు ఏంటండి? చీమలు. నెక్స్ట్ కలప నుండి తయారు చేసే పలుచటి పొరను వీనీర్ అంటారు. అయితే దీనిని ఎన్ని పొరలుగా అతికించి ప్లైవుడ్ తయారు చేస్తారు? వీనీర్ నుండి 27 ఆప్షన్ 1 3 నుంచి 10 లేయర్స్. నెక్స్ట్ ఏదేని మూలకం దానికి చెందిన పరమాణువుల మధ్య బంధాలను ఏర్పరచుకునుట ద్వారా అతి పెద్దదైన అణువులను ఏర్పరచగల ధర్మాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 క్యాటనేషన్ అంటారు. ఓకే, క్యాటనేషన్. చర్మం యొక్క రంగుకు కారణం ఏది? చర్మం యొక్క రంగుకు కారణము ఏంటండి? మెలనోసైట్లు. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారము నీటి ఎలుగుబంటిగా వ్యవహరించే వేటి యొక్క ప్రస్థానం మాత్రం సూర్యుడు అంతమయ్యే వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆన్సర్ ఆప్షన్ 2 టార్టిగ్రేడ్లా అనేటువంటి జీవులండి. ఓకే. నెక్స్ట్ అక్టోబర్ 23 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జిఎస్ఎల్వి MK3 నుండి ఇస్రో ఏ ఉపగ్రహ కూటమిని ప్రయోగించింది? ఆప్షన్ 1 వన్ వెబ్, ఒక వెబ్ లేదా వన్ వెబ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక ఉప్పునీటి సరస్సు ఏంటి? ఉప్పు నీటి సరస్సు ఏంటండి? పులికాట్. మంచినీటి సరస్సు కొల్లేరు. నెక్స్ట్ వన్ NHPC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? దట్ ఇస్ ఆప్షన్ 2 యమునా కుమార్ చౌబే. క్రింది వాటిలో ఏ UN ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా పేదరికం తగ్గింపు మరియు జీవన ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారిస్తుంది? 34 ఆన్సర్ ఆప్షన్ 1 ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలను గెలుపొందింది?
ఆప్షన్ 1 61. నెక్స్ట్, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? కేంద్ర న్యాయశాఖ మంత్రిగా. సో మీ టాస్క్ ఇది కామెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? 37 ఆప్షన్ 1 రోమ్. నూతన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 3 మనోజ్ పాండే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 39 ఆప్షన్ 1 2019లో ఏర్పాటు చేశారండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రఖ్యాత కొండారెడ్డి బురుజు ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 4 కర్నూలు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.